హరే కృష్ణ డియర్ డివోటీస్, అందరికి మన భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. అందరికి దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ డివోటీస్, దండవత్ ప్రణామ్ అండి. హరే కృష్ణ మాతాజీ ప్రణామ. దండవత్ ప్రణామ్ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ డివోటీస్, దండవత్ ప్రణామ్ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, అందరికి ధన్వత్ ప్రణామ్ అండి. బలదేవ్ జగన్నాథ్ సుభద్రామయ్య కీ జై, సుదర్శన భగవాన్ కీ జై, నితాయ్ గౌర ప్రేమానందే హరి హరి వామన దేవ భగవాన్ కీ జై, పరశురాం భగవాన్ కీ జై, పంచతత్వ గౌర ప్రేమానందే హరి హరి జై. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై. మనం 9వ అధ్యాయం పరమగుహ్య జ్ఞానంలో ఉన్నామండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్వత్ ప్రణామ్ డివోటీ. పరమగుహ్య జ్ఞానంలో ఈ రోజు మనం 4 నుంచి 6 శ్లోకాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మస్తాని సర్వభూతాని నచాహం శ్రేషవస్థితః. అవ్యక్త రూపముచే కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నయూ నా యందు కలవు, కానీ నేను వారి యందు లేను. 5వ శ్లోకం. నచ మస్తాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూత బృన్నచ భూతస్థో మమాత్మా భూత భావనః. అయినను సృష్టింపబడిన సమస్తము నా యందు స్థితిని కలిగి ఉండదు. అచింత్యమైన నా యోగ వైభవమును గాంచము. నేను సర్వ జీవులను పోషించువాడను మరియు సర్వత్రా వసించువాడనైనను సర్వ సృష్టికి కారణుడనైనందున ఈ దృశ్యమాన జగత్తునందలి భాగమును కాను. 6వ శ్లోకం. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మస్సానిత్యుపధారయ. సర్వత్రా వీచునట్టి ప్రచండ వాయు సదా ఆకాశమునందే స్థితిని కలిగి ఉండునట్లు సృజింపబడిన సమస్త జీవులు నా యందు స్థితిని కలిగి ఉన్నామని గ్రహింపుము. హరే కృష్ణ. సో నిన్న మనం చక్కగా చర్చించుకున్నాం చాలా అద్భుతమైన విషయాలు కదండి. ఎక్కడైతే ఎవరికైతే విశ్వాసం లేదో ఈ యొక్క జ్ఞానం పట్ల, భక్తియుత సేవ పట్ల, భగవంతుడి పట్ల, శాస్త్రాల పట్ల, వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ యొక్క మృత్యు సంసార వర్త్మని, ఈ యొక్క సంసార చక్రం ఉన్న ఈ యొక్క మార్గానికి మళ్ళీ తిరిగి వస్తారని చెప్పాడు స్వామి. అంతకు ముందు 2 శ్లోకాల్లో కూడా ఏదైతే 9వ అధ్యాయంలో స్వామి ఇవ్వబోతున్నాడో దాని గురించిన ఈ అద్భుతమైన జ్ఞానం యొక్క మహత్యాన్ని చాలా బాగా వివరించాడు స్వామి. సో ఇక్కడ ఈ రోజు శ్లోకం నుంచి ఆ జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు. సో ఏంటి భగవంతుని యొక్క జ్ఞానం? మనకు ఆల్రెడీ 7వ అధ్యాయంలో ఏదైతే ఇవ్వబడిందో దాని ఎక్స్టెన్షన్ ఇక్కడ మళ్ళీ ఏదైతే కర్మయోగానికి కూడా 2 అధ్యాయాలు ఉన్నాయి. 3వ అధ్యాయం మధ్యలో గ్యాప్ వస్తుంది, మళ్ళీ 5వ అధ్యాయంలో మళ్ళీ కర్మయోగం ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ అది మళ్ళీ కంటిన్యూ చేస్తారు. అలాగే ఏదైతే 7వ అధ్యాయంలో భగవద్ విజ్ఞానం ఇచ్చారో ఇంకా దానికంటే ఇంకా హయ్యర్ గా దాన్ని బేస్ చేసుకుని ఇంకా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని స్వామి ఈ యొక్క పరమ గుహ్య జ్ఞానంలో ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు భగవంతుడి జ్ఞానం అంటే భగవంతుడు ఏ విధంగా తన శక్తులను నడిపిస్తున్నాడు, ఏ విధంగా తను ఈ యొక్క ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలను నియమిస్తున్నాడు, సృష్టిస్తున్నాడు కదండి, దాన్ని పోషణ చేస్తున్నాడు, ఏ విధంగా ఈ ఎనర్జీస్ అన్నిటినీ కూడా ఆయన యూటిలైజ్ చేసుకుని ఏ విధంగా సర్వ వ్యాపక కింద ఉంటున్నాడు, ఏ విధంగా పోషిస్తున్నాడు, అవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు స్వామి.
కదండి. సో 4వ శ్లోకంలో ఏమని చెప్తున్నాడు? మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన. ఎలా ఉంటాడు ఈ సమస్త జగత్తంతా కూడా ఎలా ఉంటాడంట? అవ్యక్తమూర్తిన, అన్‌మానిఫెస్టెడ్ ఫార్మ్‌లో ఉంటాడు. అదేంటండి మనకి మొత్తం అంతా వ్యాపించి ఉన్నాడు. విష్ణువు వ్యాపించి ఉంటాడు సర్వత్రా అంటున్నారు. మరి మనకెందుకు కనిపించట్లేదు? ఎందుకంటే ఆయన ఎలా ఉంటాడంటే అవ్యక్తమూర్తిన, అన్‌మానిఫెస్టెడ్ ఫార్మ్‌లో ఉంటాడు. ఎప్పటికి అలాగే ఉంటాడా? లేదు. ఎప్పుడైతే మనకది చూసే అర్హత వచ్చినప్పుడు ప్రతి చోట మనం చూడగలం. కానీ ప్రస్తుతానికి మనకున్న చర్మ చక్షువుల ద్వారా ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా అవ్యక్త రూపాన్ని సర్వత్రా ఉన్నప్పటికీ కూడా మనం చూడలేకపోతున్నాం. ఎందుకని ఆయన అధోక్షజుడు. మన భౌతిక ఇంద్రియాలతో మనం ఆయన గ్రహించలేం, పట్టుకోలేం, ఆయన బంధించలేం. కదండీ! ఆయన అధోక్షజుడు. సో, ఇక్కడ ఏమన్నాడు? అవ్యక్త రూపిణ, అవ్యక్త రూపంలో ఉన్నాడంట. సరే అయితే భౌతిక ప్రపంచంలోనే చాలా విషయాలు మన కంటికి కనిపించట్లేదు. బట్ మనం నమ్ముతున్నాం. హ్మ్. ఎక్స్‌రే ఉంది కదండీ! లేకపోతే ఇప్పుడు రిమోట్స్ ఉన్నాయి అన్నీ కూడా. వైర్‌లెస్‌వన్నీ ఉన్నాయి. సో, ఇక్కడ రిమోట్ కంట్రోల్ చేస్తున్నాం. అక్కడ అన్నీ జరుగుతున్నాయి. సో, మనం ఏమైనా చూస్తున్నామా? మధ్యలోని సిగ్నల్స్ ఏమైనా చూడలేకపోతున్నాం. ఇక్కడ ఫోన్ చేస్తున్నాం. ఎన్నో సిగ్నల్స్ వెళ్తున్నాయి. మెనీ థింగ్స్ మనం చూడలేకపోతున్నాం. కదండీ! ఈ భౌతిక ప్రపంచంలో మనం చేసే చాలా విషయాలే మనం చూడలేకపోతున్నాం. దర్శించలేకపోతున్నాం. కదండీ! ఎందుకంటే మన ఇంద్రియాలు అసంపూర్ణమైనవి. దానికి కూడా ఒక పరిమితి అనేది ఉన్నది. అటువంటిది ఈ భౌతికమైన ఇంద్రియాలతో స్వామి యొక్క సచ్చిద్ ఆనందమయమైన దివ్యమంగళ రూపాన్ని ఎలా దర్శించగలం? ఒక క్వాలిఫికేషన్ అంటూ లేకుండా. కదండీ! స్వామి ఉన్నాడు. సర్వత్రా ఉన్నాడు. కానీ ఒక క్వాలిఫికేషన్ ఉండాలి కదా! మనం చూడాలి అంటే. ఇప్పుడు జూమ్ అప్లికేషనే ఉన్నది. చిన్నపాటి జూమ్ అప్లికేషన్. కదండీ! సో, ఇప్పుడు మీ అందరూ జాయిన్ అయ్యారు. కానీ నేను ఎవరిని చూడలేకపోతున్నాను. కదండీ! ఎవరైనా చూడగలుగుతున్నానా? లేదు. ఎందుకని? మీ అందరికి ఆప్షన్ ఇచ్చాడు ఆ జూమ్ వాడు. యూ కెన్ వీడియో ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. కదండీ! మనం తయారు చేసుకున్న చిన్నపాటి అప్లికేషన్‌లోనే ఇంత పెద్ద విషయం దాగి ఉంది. సో, మన ఇష్టం అయితేనే మన వీడియో అవతల వాళ్ళకి చూపించవచ్చు. అలాగని మీరు ప్రెజెంట్ లేదా అక్కడ, అక్కడ ఉన్నారు. బట్ మీ వీడియో చూపించాలనుకోవట్లేదు. అలాగే భగవంతుడు కూడా సర్వత్రా వ్యాపించి ఉంటాడు. ఎవరికైతే ఆయన దర్శనం కలిగివ్వాలనుకుంటాడో అది ఆయన ఇష్టం. కదండీ! అది ఆయన ఇష్ట ప్రకారంగా జరుగుతుంది. సో, ఎవరు గ్రహించగలరు ఆయన యొక్క అద్భుతమైన రూపాన్ని? కదండీ! సో, ఇప్పుడు మీ అంతటికి మీరు వీడియో ఆన్ చేస్తే నేను చూడగలను. కదండీ! అలాగే స్వామి అంతటికి స్వామి ఎవరికైతే ఆయన దర్శనం కలిగించాలనుకుంటున్నాడో అప్పుడు వాళ్ళు చూడగలరు. రైట్. సో, ఇక్కడ అదే చెప్తున్నారు. భక్తి రసామృత సింధులో ఒక శ్లోకాన్ని చక్కగా అద్భుతంగా చెప్తున్నారు. అత శ్రీకృష్ణ నామాది నభవేదః గహ్యమింద్రియై సేవోన్ముఖేః జిహ్వాదో స్వయమేవ స్ఫురత్యదా. అత శ్రీకృష్ణ నామాది. శ్రీకృష్ణ భగవాన్ యొక్క నామ, గుణ, లీలలు ఏమంటున్నారు? మన భౌతిక ఇంద్రియాలతో అవగాహనకి రావు. మరి ఏం చేయమంటున్నారు? సేవోన్ముఖైః జిహ్వాదో. సేవ ద్వారా గ్రహించగలం. సేవ ద్వారా అర్థం చేసుకోగలం. ఎలా చేయమంటున్నారు? జిహ్వాదౌ. జిహ్వతో స్టార్ట్ చేయమంటున్నారు సేవ. నాలుకతో చేసే సేవ ఏముంది? 2 ఉంటాయి. ఒకటి ఏదైనా ఆహారాన్ని తీసుకుంటాం. ఒకటి ఏదైనా మాట్లాడతాం. సో, ఏం చేయమంటున్నారు? కృష్ణ ప్రసాదాన్ని తీసుకోవాలి. అలాగే కృష్ణుడి యొక్క నామాన్ని ఉచ్చరించాలి. కృష్ణుడి యొక్క నామాన్ని కీర్తించాలి. ఈ విధంగా సేవోన్ముఖైః జిహ్వాదౌ. ఆ జిహ్వతో మనం ఈ యొక్క భగవంతుని యొక్క సేవ స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే ఈ యొక్క సేవ ద్వారానే ఏమవుతుంది? స్వయమేవ స్ఫురత్యదః. అప్పుడు ఆ సేవ ద్వారా మనం భగవంతుడిని అర్థం చేసుకునే అవకాశం ఉంటది. అది కూడా ఆయన అవకాశం ఉంటే, ఆయన అవకాశం ఇస్తే. లేకపోతే భౌతిక ఇంద్రియాలతో మనం దర్శించలేం. కదండీ! సో, అంటే సేవ ద్వారా మనం భగవంతుడిని దర్శించగలం. సో, ఎవరైనా దర్శించారా? అవును. ఆల్రెడీ ఇంతమంది దర్శించారు. మనకి ఈ యొక్క నరసింహ హారతి రోజు ప్రార్థిస్తాం. హితో నరసింహ, పరతో నరసింహ, యతో యతో యామి తతో నరసింహ, బాహే నరసింహ, హృదయే నరసింహ, నరసింహమదిం శరణం ప్రపద్యే. బాహే నరసింహ, హృదయే నరసింహ. హృదయంలో ఉన్నాడు, బాహ్యంగా ఉన్నాడు. కదండీ! యతో యతో యామితే తో నరసింహ. ఎక్కడ చూసినా అన్ని చోట్ల ఉన్నాడు. కదండీ! అంటే సర్వత్రా ఉన్నాడు స్వామి. ఎవరు చూడగలిగారు ఈ విధంగా? ప్రహ్లాదుడు చూడగలిగాడు. హిరణ్యకశిపుడు దర్శించలేకపోయాడు. కదండీ! సో, హిరణ్యకశిపుడు అడుగుతాడు, "ఎక్కడున్నాడు నీ విష్ణువు చూపించు." కదండీ! ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటారు? "అన్ని చోట్ల చూస్తున్నాను నాన్నగారు. అతను లేని ప్రదేశం అనేది లేదు."
ఇంట్లో ఉన్నాడు, బయట ఉన్నాడు, స్తంభంలో ఉన్నాడు, స్తంభం బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. బ్రహ్మ సంహితలో కూడా అదే చెప్తారు. అండాంతరస్తు పరమాణు చయాంతరస్థ. ప్రతి అణులో కూడా ఆయన ఉంటాడు. వ్యాపించి ఉంటాడాయన. మనం చెప్పుకున్నాం ఈ క్రియేషన్ గురించి చెప్పుకున్నప్పుడు. మొట్టమొదట ఈ యొక్క కారోదక సాయి విష్ణు వస్తారు. అనంత విశ్వాలు వస్తాయి ఆయన నుంచి. మళ్ళీ ఒక్కొక్క విశ్వంలోకి గర్భోదక సాయి విష్ణు కింద వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ క్షీరోదక సాయి విష్ణు కింద మొత్తం విశ్వం కణంలో కదండీ! లోపల, బయట కదండీ! మొత్తం వ్యాపించి ఉంటాడాయన. హ్మ్. మొత్తం వ్యాపించి ఉంటాడాయన. మరి ఎవరు దర్శించగలరు? ఎవరికైతే ఇక్కడ బ్రహ్మ సంహితలో ఏమని ప్రేమాంజనోచిత భక్తి విలోచనేన. ప్రేమ అనే అంజనం అంటే కాటుక పెట్టుకోవాలంట. ఎటువంటి భక్తి అనే నేత్రాలతో ప్రేమ అనే అంజనం కాటుక పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంట బ్రహ్మ సంహితలో ఏం చెప్తున్నారు? సంత సదైవ హృదయేషు నిలోకయంతి యం శ్యామసుందరం అచింత్య గుణస్వరూపం. వాళ్ళు హృదయంలో నిరంతరం దర్శిస్తారంట ఎవరిని? ఆ శ్యామ సుందరిని, అచింత్య గుణస్వరూపుని నిత్యంగా దర్శిస్తారు. ఎవరు? ఈ ప్రేమ అనే అంజనం ఆ ఇక భక్తి నేత్రాలు కలిగి ఉండి ఈ ప్రేమ అనే అంజనం కాటుక పెట్టుకున్న వాళ్ళు దర్శించగలరు. కదండి! అందుకని ప్రహ్లాదుడు దర్శించాడు. హిరణ్యకశిపుడు దర్శించలేకపోయాడు. ఉన్నాడా ఈ యొక్క స్తంభంలో ఉన్నాడా? ప్రహ్లాదుడు అవును. ఈ స్తంభంలో ఏంటి? ఈ స్తంభంలో ప్రతి స్తంభంలోనే ఉన్నాడు. హ్మ్. ఆచార్యులు చెప్తారు హిరణ్యకశిపుడు చాలా కాన్ఫిడెంట్ అంట. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ప్రతి కణంలో ఏం జరుగుతుందో నాకు తెలుసు. సో, ఎవరినో అందులో పెట్టేసి మేమేమి స్తంభం కట్టలేదు. సో, డెఫినిట్‌గా లోపల ఎవరు లేరు. ఈరోజు ప్రూవ్ చేయాల్సిందే. కదండీ! సో, ఎప్పుడైతే ఆయన స్తంభాన్ని పగలగొడతారో వెంటనే ఎవరొస్తారు? నరసింహ భగవానికి జై. నరసింహ భగవాన్ ఆవిర్భవిస్తారు. కదండీ! కొంతమంది ఆచార్యులు చెప్తారు నరసింహ భగవాన్ ఈస్ రెడీ విత్ ఆల్ ద వెపన్స్. అన్ని స్తంభాల ఎనకాల రెడీగా ఉన్నాడంట. ఎందుకంటే నా ప్రహ్లాదుడు చెప్పింది నేనెప్పుడు కూడా అసత్యం చేయను. అంటే అప్పుడే వచ్చాడా? ఎప్పుడూ ఉంటాడాయన. ఎప్పుడూ ఉంటాడు. కదండీ! సో, ఎప్పుడైతే భక్తుడు దర్శించగలడో, అభక్తుడు దర్శించలేడంతే. ఇది అవ్యక్త రూపంలో జరిగే పరిస్థితి. ఒక్కోసారి వ్యక్తంగా స్వామి నడుచుకొనొస్తాడు. హ్మ్. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి కింద, ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడి కింద ఆయన ఆవిర్భవించాడు. ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడి కింద ఆయన ఆవిర్భవించినప్పుడు ఎంతమంది ఆయన్ని భగవంతుడిని అంగీకరించారు? ఎదురుగుంటా ఆళ్ళ కళ్ళతో చూసే విధంగా స్వామి అప్పుడు ఆవిర్భవించి ఉన్నాడు. అయినా అందరూ అర్థం చేసుకోలేకపోయారే! దుర్యోధనుడు, శిశుపాలుడు, జరాసంధుడు వీళ్ళందరూ ఒక నార్మల్ వ్యక్తి. మహా అయితే కొన్ని సిద్ధులున్నాయి. లేకపోతే మహాయోధుడు, గొప్ప రాజనీతి కలవాడంతే అనుకున్నారే గానీ, ఆయన దేవాది దేవుడిని అర్థం చేసుకోలేకపోయారు. ఈవెన్ రాజసూయ యాగం దగ్గరికొచ్చినప్పుడు కూడా ఆయనకి అగ్ర పూజ వస్తుంటే తట్టుకోలేకపోయాడు శిశుపాలుడు. కదండీ! అందుకని భగవద్గీతలో ఏమని చెప్తారు? మూఢోయం నాభిజానాతి. మూఢులు అజ్ఞానులు నన్ను అర్థం చేసుకోలేరు. ఏమనుకుంటారు? మానుషం తనుమాశ్రితః. నా సాధారణమైన మనిషి అనుకుంటారు. సో, స్వామి వ్యక్తంగా ఉండి అందరికి కనిపిస్తున్నప్పుడే ఆయన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు, అవ్యక్త రూపాన్ని ఎలా అర్థం చేసుకోగలుగుతారు? దానికి కావాలంటే ఏం చేయమంటున్నారు? సేవ. సేవోన్ముఖేహి జిహ్వాద. సేవ చేయటం ద్వారా భగవంతుడు మనకి అర్థమవుతాడు. ఫస్ట్ అర్థం చేసుకుంటే కదా చూడగలం. భగవంతుడిని అర్థం చేసుకోకుండా చూస్తే ఏం చేయగలం? దుర్యోధనుడు చూసాడు. ఏం చేశాడు? ఆయన భగవంతుడి యొక్క క్వాలిటీస్ ఇవి అని అర్థం చేసుకోలేనప్పుడు, ఆయన మన ఎదురుగుండా నడుచుకొని వెళ్ళిపోయినా పెద్దగా ఏం పట్టింపు ఉండదు మనకి. కదండీ! సో, చాలా సార్లు మనం చూస్తాం ఈ యొక్క సెలబ్రిటీస్ వాళ్ళందరూ ఉంటారు. హీరో, హీరోయిన్‌లు, కొంతమంది పొలిటీషియన్స్ వాళ్ళందరూ ఎవరు మనకొక అవగాహన ఉందనుకోండి, పెద్ద పెద్ద సిటీస్‌లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ముంబై, ఢిల్లీ కదండీ! లేకపోతే హైదరాబాద్‌లో కొన్ని ప్రదేశాల్లో, జూబ్లీ హిల్స్ అటువంటి కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటారు. సపోజ్ అతను సెలబ్రిటీ అని మనకు తెలీదనుకోండి, పెద్దేం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అలా వెళ్ళిపోతాడంతే. కానీ సెలబ్రిటీ అని తెలిస్తే ఏమవుతుంది? వచ్చి అందరూ ఫోటోలు తీసుకుంటారు. అది ఇది మాట్లాడతారు. ఆటోగ్రాఫ్ అంటారు. బయోగ్రఫిటీ అంటారు. ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ వ్యక్తి గురించి మనకు తెలిసి ఉంటే, ఆ వ్యక్తిని ఎదురుగుండా దర్శిస్తే మనం ఏమన్నా ఆ వ్యక్తికి శరణాగతి చేయగలం. సేవ చేయగలం. సో, ఫస్ట్ చేయాల్సిందేంటి? ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలి. సో, కృష్ణుడి గురించి తెలుసుకోవాలి. హౌ గ్రేట్ హి ఈస్. ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి. ఒక వ్యక్తి గురించి చెప్పాలి అంటే, ఒకటి ఆ వ్యక్తి చెప్పాలి. లేకపోతే తనకున్న పర్సనల్ అసోసియేట్ ఎవరైనా చెప్పాలి. తన పిఏ చెప్పాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారి గురించి ఎవరు చెప్పగలరు? ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పగలరు.
లేకపోతే ఆయన పిఏ చెప్పగలడు ఇది ప్రైమ్ మినిస్టర్ గారి డ్యూటీ, ఇవి యాక్టివిటీస్ ఆయన చేస్తాడని. ఇక్కడ అదృష్టం ఏంటంటే స్వయం కృష్ణుడే చెప్తున్నాడు తన యొక్క యోగ ఐశ్వర్యం గురించి కదండి. నేను మొత్తం అంతా కూడా అవ్యక్త రూపాన ఉంటానయా. ఎవరైతే ప్రేమ అనే అంజనం పెట్టుకుంటారో, భక్తి అనే నేత్రాలతో చూస్తారో వాళ్ళు దర్శించగలరు. సరే అయితే ఇంకా ఏం చేస్తాడంటే ఆయన మత్సాని సర్వభూతాన్ని, జీవులన్నీ కూడా ఆయన యందే ఉంటాయంట. సరే ఆయన యందే ఉంటాయంటే మనకి చెప్పాడు స్వామి ఆల్రెడీ 7వ అధ్యాయంలో, భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ. ఏమంటున్నారు? నా న్యూన ప్రకృతి 8 శక్తులతో ఏమవుతుంది? భూమి, నీరు, గాలి, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం కదండి. వీటితో ఏమవుతుందని నా విభిన్న ప్రకృతి అని చెప్పాడు ఆయన. సో దీనిపైన ఇంకెవరుంటారు ఈ భౌతిక ప్రపంచంలో? జీవులు. జీవులు ఏమన్నాడు ఆయన? సృజింపబడిన వాటికి అన్యముగా న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకున్న జీవులు ఉన్నత శక్తి కదండి. ఆయన 2 శక్తులు ఉన్నాయి. సో ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏం చూసినా ఈ 2 శక్తులు మిళితమయ్యే ఉంటుంది ఎక్కడైనా సరే కదండి. ఎక్కడ చూసినా మనం భూమి, నీరు, గాలి, ఆకాశం కానిది గాని, మనసు, బుద్ధి, అహంకారం లేని సూక్ష్మ గాని ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. మన చుట్టూ చూస్తున్న టేబుల్ గాని, బిల్డింగ్స్ గాని ఇవన్నీ కూడా భూమి యొక్క రూపాంతరాలు కదండి. అలాగే నీరు, గాలి, ఆకాశం వీటి యొక్క రూపాంతరాలే ఉన్నాయి. ఈ యొక్క దేహం ప్రకృతి ఎలా ఇచ్చింది? పంచభూతాత్మకం ఇచ్చింది. అలాగే సూక్ష్మ దేహం ఎలా ఇచ్చింది? మనసు, బుద్ధి, అహంకారంతో ఉంటుంది. సో అలాగే జీవుడు. సో ఇక ఆధ్యాత్మిక శక్తి, ఈ యొక్క న్యూనమైన భౌతిక ప్రకృతి ఇవన్నీ 2 కూడా భగవంతుని యొక్క శక్తులే. ఏమన్నాడు స్వామి 7వ అధ్యాయం 6వ శ్లోకంలో, ఈ జగత్తునందు భౌతికమును ఆధ్యాత్మికమునకు సర్వమునకు మూలమును మరియు ప్రళయము నేనే. సో మొత్తం ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మొత్తం స్వామి మీద. స్వామి ఏమన్నా అహం సర్వస్య ప్రభువో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మం బుధభావ సమన్విత. ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలకి నేనే నియంత, నేనే నియమిస్తున్నా, నేనే యజమాని అని అర్థం చేసుకున్నవాడు ఏం చేస్తాడంట? భక్తియుత సేవలో నెలకొని ఉంటాడు. అదే కదా ఇందాక చెప్పారు, అటువంటి భక్తియుత సేవలో నెలకొని ఉన్నవాడు సర్వత్రా దర్శించగలడు, అవ్యక్త రూపంలోనూ దర్శించగలడు, వ్యక్తమైనప్పుడు అర్థం చేసుకోగలడు కదండి. కుంతీదేవి చెప్తుంది, ఓ కృష్ణ లోపల ఉంటావు, నువ్వు బయట ఉంటావా? సో కృష్ణుడు అంటాడు, ఓ కుంతి ఎప్పుడు చూసావు నన్ను ఆ విధంగా? అప్పుడు కుంతీదేవి చెప్పింది, ఇప్పుడే కదా ఉత్తరాదేవి గర్భంలో ఉన్న పరీక్షిత్ మహారాజును రక్షించావు, అట్ ద సేమ్ టైం బయట పాండవులను రక్షించావు, నా ఎదుర్కొంటూ నిలబడి కూడా ఉన్నావు. ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఏముంది? అప్పుడు కృష్ణ భగవానుడు అంటాడు, నువ్వు ఇంత విధంగా దర్శించగలిగినప్పుడు అందరూ నన్ను ఎందుకు దర్శించలేకపోతున్నారు? అప్పుడు ఆవిడ ఏమంటుంది, యోగమాయ అనే కర్టెన్ చేత కప్పబడి ఉంటావయ్యా. ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళకి కర్టెన్ అనేది తెరవబడుతుంది, మిగతా వాళ్ళకి నువ్వు అసలు అర్థం కావు కదండి. ఇంత అద్భుతంగా కుంతి మహారాణి కూడా ప్రార్థిస్తుంది శ్రీమద్ భాగవతంలో. సో ఏదైనా చూసినా ఈ భౌతిక ప్రపంచంలో అదంతా ఏంటి? భగవంతుని యొక్క శక్తి కదండి. ఏది ఇది భగవంతుడి శక్తి కాదు, ఇది నాది అని చెప్పడానికి ఏమీ లేదు భౌతిక ప్రపంచంలో. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ప్రతిదీ భగవంతుని యొక్క శక్తులతోనే నిండి ఉంది, వ్యాపించి ఉంది, అందులోనే స్థితిని కలిగి ఉంది. తర్వాత నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు ఆయన? నచాహం ద్వేషవస్థిత, కానీ నేను వాని యందు లేను. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు స్వామి? చాలా మంది వాదిస్తూ ఉంటారు కొంతమంది. ఏమని చెప్తారు ఈ నిరాకారవాదులు? ఏమని చెప్తారు? ఓకే, మొత్తం అంతా వ్యాపించి ఉన్నాడు కాబట్టి తనకి ఒక రూపం అంటూ లేదు, రూపరహితుడు అయిపోయాడు అని చెప్తారు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను మొత్తం వ్యాపించి ఉన్నప్పటికీ కూడా నేను పర్సనల్ గా నా రూపంతోనే ఉన్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఈ పదం ద్వారా కదండి. సో ఈ నిరాకారవాదులు ఎలాంటి లాజిక్ ఉపయోగిస్తారంటే, ఇప్పుడు ఏదైనా ఒక పేపర్ తీసుకుని ముక్కలు 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 చేసేసాం అనుకోండి, ముక్కలు ముక్కలు అన్ని ఇసిరిసాం. ఇప్పుడు ఆ పేపర్ ఉందా? ఇంకా లేదు, మొక్కలు ఉన్నాయి, పేపర్ లేదు కదా. సో ఇటువంటి లాజిక్ ను ఉపయోగిస్తారు నిరాకారవాదులు. కానీ స్వామి ఆ పేపర్ లాంటి వాడా? ఇంకా ఎన్నో అద్భుతమైన శక్తులు కలిగి ఉన్నవాడు.
భౌతిక ప్రపంచంలో చూస్తేనే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు సూర్యుడున్నాడు. ఇప్పుడు సూర్యకాంతి అంతా వ్యాపించి ఉంటుంది మొత్తమంతా. ఆయన మొత్తమంతా సూర్యకాంతి వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు ఆ సూర్యకాంతి యొక్క కిరణాలు నా ఇంట్లోకి కూడా వస్తున్నాయి. అన్నంత మాత్రాన మొత్తం వ్యాపించి ఉన్నాడు కదా! నా ఇంట్లో బయట అంతా సూర్యకాంతి వస్తుంది కదా! ఇక సూర్యుడనేవాడు లేడు. నాశనం అయిపోయాడు అంటే ఎంత మూర్ఖత్వం. భౌతిక ప్రపంచంలో ఎవరైతే భగవంతుని ఆదేశానుసారం కరెక్ట్ సమయానికి ఉదయించి, అస్తమించే సూర్య భగవానుడికే ఇంత అద్భుతమైన శక్తులు ఉన్నప్పుడు, భగవంతుడికి ఇంకెన్ని శక్తులుంటాయి? ఆ భగవంతుడు ఒక చిన్న పేపర్ లాజిక్‌తో చెప్పి, ఆయన యొక్క శక్తుల్ని అంత తక్కువగా చూపించే ప్రయత్నం చేయటం చాలా అమాయకత్వం. కదండీ! సో, ఆచార్యులు వైష్ణవ ఆచార్యులు ఏమని చెప్తారు? ఏ విధంగా అయితే సూర్యకాంతి మొత్తం వ్యాపించి వస్తుంది. అయినప్పటికీ సూర్యుడు యథాతథంగా తన యొక్క సూర్యలోకంలో ఉన్నాడాయన. సూర్యుడు ఉన్నాడు, సూర్యలోకం ఉన్నది, అలాగే సూర్యకాంతి ఉన్నది. మొత్తమంతా వ్యాపించి ఉన్నాడు ఆయన సూర్య కిరణాల కాంతి ద్వారా. అలాగే స్వామి యొక్క పర్సనల్ ఎఫల్జెన్స్ ఆ నిరాకార బ్రహ్మ జ్యోతి మొత్తం వ్యాపించి ఉంటుంది. మనకి బ్రహ్మ సంహితలో చక్కగా చెప్తారు. ఆ యొక్క నిరాకార బ్రహ్మ జ్యోతి యొక్క వెలుతురు కారణంగా ఏమవుతుంది? సూర్యచంద్రుల యొక్క శక్తిని పొందుతారు. కదండీ! ఆధ్యాత్మిక ప్రపంచాల్లో ఏముంటాయి? అన్ని దేదీప్యమానంగా ఉంటాయి. అక్కడ సూర్యచంద్రుల విద్యుత్ అవసరం లేదు. ఎందుకని? భగవంతుడి నుంచి వచ్చిన ఎఫల్జెన్స్ ఆ కాంతిమయంగా ఉంటుంది. అంతే కాకుండా ఆ యొక్క ధామాలు కూడా ఎలాగైతే భగవంతుడితో సమానంగా అవి కూడా స్వయం ప్రకాశమానంగా ఉంటాయి. కదండీ! ఇది మనం అర్థం చేసుకోవాలి. కదండీ! సో, మరి ఏ విధంగా ఉంటాడాయన? సో, ఇక్కడ ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సో, ఏదైతే ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారే ఉన్నారు. ఢిల్లీలో కూర్చునుంటారు. కానీ ఆయన అమలు చేస్తాడు కొన్ని ప్రణాళికలు. అవి ఎలా అవుతాయి? తన యొక్క శక్తుల ద్వారా డిఫరెంట్ మినిస్టర్స్ ద్వారా ఏమవుతుంది? అది మొత్తం దేశమంతా ఇంప్లిమెంట్ చేయబడుతుంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ప్లేస్‌లో ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారా? లేదు. ఆయన శక్తుల ద్వారా మొత్తం వ్యాపించి ఉన్నాడు. కదండీ! అదే విధంగా ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు. మొత్తమంతా కూడా సమస్త సృష్టి మరియు భౌతిక, ఆధ్యాత్మిక జగత్తులు సమస్తము దేవదేవుడైన శ్రీకృష్ణుని శక్తి పైననే ఆధారపడి ఉన్నది. మళ్ళీ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏదైనా శక్తి ఎప్పుడు కూడా శక్తిమాన్ నుంచి వేరుగా ఉండదు. కదండీ! సో, శక్తిమాన్ ఎప్పుడూ వేరు అవ్వవు. ఎట్ ద సేమ్ టైమ్ వారు ఒకటే. ద సేమ్ టైమ్ వాళ్ళు భిన్నం, అభిన్నం కూడా. ఇది మనం ఇది అచింత్య భేద తత్వ. కదండీ! అచింత్య భేద తత్వ. కదండీ! అందుకని ఆయన మొత్తం వ్యాపించి ఉంటాడు. ఆయన శక్తుల ద్వారా. సో, దీని కంటిన్యూషనే నెక్స్ట్ చేస్తున్నాడు 5వ శ్లోకంలో. 5వ శ్లోకంలో ఏమంటున్నాడు ఆయన? ఓకే. మొత్తం సృష్టించబడిన సమస్తము నా యందు స్థితిని కలిగి ఉండదు. అచింత్యమైన నా యోగ వైభవము కాంచము. ఇప్పుడే అన్నాడు మొత్తమంతా కూడా నా మీద ఇంతకు ముందు శ్లోకంలో ఏమన్నాడు? మస్తాని సర్వభూతాని. జీవులని నా యందు ఉన్నాయన్నాడు. మళ్ళీ నెక్స్ట్ 5వ శ్లోకంలో ఏమంటున్నాడు? సృష్టించబడిన సమస్తం నా యందు స్థితిని కలిగి ఉండదు. ఏమంటున్నాడు? పశ్యమే యోగం ఐశ్వర్యం. ఓ అర్జున చూడవయ్యా నా యోగైశ్వర్యం. అంటే ఈ 2 చూడ్డానికి కాంట్రాడిక్టరీగా అనిపించినప్పటికీ కూడా ఇవి ఆపోజిట్ కాదు. అంటే ఏమంటున్నాడాయన? డైరెక్ట్‌గా నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు వీటిలో. మొత్తమంతా ఇండైరెక్ట్‌గా ఆయన కంట్రోల్ చేస్తాడాయన. ఆయన శక్తుల ద్వారా మొత్తమంతా కూడా జరిపించబడుతుంది. అది ఇక్కడ చెప్తున్నాడాయన. కదండీ! ఇక్కడ ఏమని చెప్తున్నారు? విశ్వం యొక్క భరణ, పోషణలు ప్రత్యక్షంగా భగవంతుడికి ఎటువంటి సంబంధం లేదు. ప్రభుపాద్ గారు ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక్కసారి మనం చూస్తాం అట్లాస్. ఆ! ఏం చేస్తా ఉంటాడు? తన భుజాల మీద ఈ భూగోళం అంతా మోస్తూ బాగా అలసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ! అంటే ఇప్పుడు భగవంతుడు ఇంత ఇన్ని యూనివర్సెస్ చేస్తున్నాడు కదా! అని చాలా అలిసిపోయి ఉంటాడేమో అనుకుంటే మూర్ఖత్వం. కదండీ! ఆయన సంకల్పం మాత్రం చేత అన్ని జరిగిపోతూ ఉంటాయి. అంత సర్వశక్తివంతుడాయన. మనం సంకల్పం చేస్తాం. ఏదైనా పని చేసే ముందు ఏం చేస్తాం? దాని గురించి ఆలోచిస్తాం. థింకింగ్, విల్లింగ్ అండ్ ఫీలింగ్. ఆలోచిస్తాం. దానికోసం ప్రణాళికేస్తాం. అప్పుడు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? మనసు చేస్తుంది. మన విషయానికొస్తే మన మనస్సుకి, మన దేహానికి, ఆత్మకి ఈ యొక్క సూక్ష్మ దేహానికి, స్థూల దేహానికి వేరు. కదండీ! కానీ భగవంతుడిది
దేహానికి భగవంతుడికి ఎటువంటి తేడా లేదు. 2 కూడా ఆధ్యాత్మికమైనవి. సో, ఆయన మనసుతో ఆయన ఆలోచిస్తున్నాడు అంటే, సంకల్పిస్తున్నాడంటే, సంకల్పం మాత్రమే జరిగిపోతుంది. అంటే ఆయన ఆల్రెడీ యాక్ట్ చేస్తున్నాడు దాని మీద. ఎలా అర్థం చేసుకోవాలండి? ఇప్పుడు మనకైతే మన మనసు వేరు, ఆత్మ వేరు అని అనుకుంటున్నాం. కానీ స్వామి యొక్క మనసుకి, స్వామి యొక్క దేహానికి, స్వామికి ఎటువంటి తేడా లేదు. కదండీ! ఇదే ఈయన యొక్క యోగం ఐశ్వర్యం. అద్భుతమైన యోగ శక్తి. కదండీ! సో, ఎట్ ద సేమ్ టైమ్ ఈస్ సో గ్రేట్. చాలా అద్భుతంగా ఎన్నో శక్తులు కలవాడు. ద సేమ్ టైమ్ ఈస్ సో స్వీట్ పర్సన్. చాలా మధురమైన వ్యక్తి. భౌతిక ప్రపంచంలో చూస్తాం. ఈవెన్ ఈ 2 చాలా ఒకే వ్యక్తిలో ఉండడం చాలా కష్టం. చాలా శక్తిమంతుడైన వాడు చాలా క్రూరంగా ఉండవచ్చు. కొంతమంది రాజులు చూస్తాం. ఎంతో పవర్‌ఫుల్. బట్ వాళ్ళు వేరే వాళ్ళతో డీలింగ్స్‌కొచ్చేపాటికి అతి క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎటువంటి కరుణ లేకుండా. కొంతమంది చాలా స్వీట్‌గా ఉంటారు. బట్ ఎటువంటి శక్తి వాళ్ళ దగ్గరే ఉండదు. ఎటువంటివి చేయలేరు. ఓన్లీ స్వీట్‌గా మాట్లాడగలరు అంతే. ఏదైనా డీలింగ్స్ వచ్చినప్పుడు వెనక్కెళ్ళిపోతారు. ఏం చేయలేరు వాళ్ళు. ఓన్లీ స్వీట్‌గా మాట్లాడతారు అంతే. కానీ భగవంతుడు అలా కాదు. తన డీలింగ్స్ అన్ని స్వీట్‌గా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఈస్ సో పవర్‌ఫుల్. ఎంత పవర్‌ఫుల్ అంటే మొత్తం అణువు వ్యాపించి ఉంటాడు. అలాగే ఎంత స్వీట్ పర్సనాలిటీ అంటే ప్రతి ఒక్క జీవాత్మతో పరమాత్మ కింద ఉంటూ ఏం చేస్తున్నాడాయన? సుహృదం సర్వభూతానాం. పరమ శ్రేయోభిలాష కింద వర్తిస్తూ ఉన్నాడు. ఇది ఎంత అద్భుతమైన విషయం అండి. అయ్యో! ఇంత శక్తివంతమైన దేవుడు నాకసలు అప్రోచబుల్ కాదేమో! ఎందుకంటే భౌతిక ప్రపంచంలో చాలా పవర్‌ఫుల్ వ్యక్తిని కలవటం అసాధ్యంగా ఉంటుంది. అయ్యో! ఇంత పవర్‌ఫుల్ ఇన్ని శక్తి అంటున్నాడు స్వామికి. సో, మరి నాకు అప్రోచ్ అవ్వగలనా లేదా అని సందేహం రావచ్చు. బట్ హి ఈస్ సో స్వీట్ పర్సన్. పరమాత్మ కింద ప్రతి జీవితోనూ ఉంటున్నాడు. అంతే కాకుండా ఎంతో అద్భుతంగా అర్చామూర్తి కింద మన భౌతిక ఇంద్రియాలతో మనం ఆయన్ని అర్చించుకునే విధంగా ఒక అద్భుతమైన అర్చామూర్తి అవతారాన్ని తీసుకొని మనందరి దగ్గర ఉంటున్నాడు. ఎంత స్వీట్ పర్సన్ ఈయన. లేకపోతే మనకి ఎక్కడ యాక్సెస్ ఉందండి? ప్రైమ్ మినిస్టర్ గారిని డైరెక్ట్‌గా మనం మీట్ అవ్వగలమా? మాట్లాడగలమా? అవ్వదే. అటువంటిది ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లి మాట్లాడాలి, ఏదైనా సంభాషించాలంటే ఎంతో ప్రాసెస్ ఉంది భౌతిక ప్రపంచంలోనే. అది కూడా ఒక్క దేశానికి ప్రైమ్ మినిస్టర్‌కే. మరి ఈ యొక్క ఎన్నో బ్రహ్మాండాలు. హ్మ్. కదండీ! ఆయన నుంచి అనేకమైన బ్రహ్మాండాలొస్తాయి. అనంతమైన విశ్వాలొస్తాయి. అనంతమైన బ్రహ్మాండాలకి, విశ్వాలకి అన్నిటికి కూడా నాథుడాయన. ఓన్లీ దీనికేనా? భౌతిక ప్రపంచం కేవలం ఏకపాద. 25% మాత్రమే. 75% ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంది. అక్కడ ఎన్నో అద్భుతమైన వైకుంఠ ధామాలు, అద్భుతమైన గోలోక ధామంలో ఇంతకంటే 3 రెట్ల ఎక్కువ జీవులతో వాళ్ళందరూ కూడా భగవంతుని దాసులు. వాళ్ళెప్పుడు కూడా చక్కగా భగవంతుని సేవలో ఉంటారు. సో, అక్కడ వాళ్ళని, ఇక్కడ వాళ్ళని మొత్తం అందరిని నియమిస్తున్నాడాయన. ఇట్స్ సో పవర్‌ఫుల్. అట్ ద సేమ్ టైమ్ సో స్వీట్ ఆల్సో. ఎంత మధురమైన వాడంటే, మనం తను వద్దనుకుని ఇక్కడికొచ్చాం. అయినప్పటికీ కూడా మన పట్ల ఎంతో ప్రేమతో ఏం చేస్తూ ఉంటాడు? అవతరిస్తూ ఉంటాడు ఈ భౌతిక ప్రపంచంలో. మళ్ళీ మనల్ని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి శాస్త్రాలిచ్చాడు. ఆయన యొక్క అంతరంగిక సేవకులను ఆచార్యులుగా పంపిస్తూ ఉంటాడు. తనే స్వయంగా అవతారాలు తీసుకొని ఎన్నెన్నో అద్భుతమైన లీలలు చేస్తాడు. భగవంతుడు ఎందుకు లీలలు చేస్తాడు? ఏవండీ ఎందుకు భగవంతుడు లీలలు చేయాలసలు? చెప్పండి ఎవరైనా? హరే కృష్ణ మాతాజీ. భక్తులు గుర్తుంచుకోవడం భక్తులను భక్తులు తరింపు రక్షించడానికి చేయడానికి ధర్మాన్ని మాతాజీ. కాపాడడానికి హరే కృష్ణ మాతాజీ ధర్మాన్ని రక్షించడం కోసం మాతాజీ, దుష్ట శిక్షణ కోసము, ధర్మ సంస్థాపన ధర్మాన్ని కోసం మాతాజీ. కాపాడాలంటే ఆచార్యుని పంపిస్తే సరిపోతుంది. ఏవండి? అద్భుతమైన భక్తిని ఆచార్యులు ఉన్నారు. రక్షించడానికి మాతాజీ, భక్తులను తరింపు చేయడానికి మాతాజీ. భగవంతుడు అని ఓకే. భక్తులను రక్షించడానికి ఇంకా భక్తులను తరింపు చేయడానికి మాతాజీ. భక్తులను తరింప చేయడానికి ఓకే. సాధువులను ఇంకా రక్షించడానికి మాతాజీ. సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి ధర్మాన్ని ఉద్ధరించడానికి భక్తులను పంపిస్తే సరిపోతుంది. రామానుజాచార్యులు గారు వచ్చారు, మధ్వాచార్యులు గారు వచ్చారు, రీసెంట్ గా భక్తి వినోద్ ఠాకూర్ గారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు, మన శ్రీల ప్రభుపాద్ గారు. ఆచార్యుడు పెట్టేయగలడు, ధర్మాన్ని పునఃస్థాపించగలడు.
అంటే రాక్షస సంహారం ఉంటుందిగా మాతాజీ, రాక్షస సంహారము. ఆనందపడతానికి మాతాజీ. భక్తుల కోసమే మాతాజీ. భగవంతుని ప్రహ్లాదుడు చూడటానికి మాతాజీ. భక్త రక్షణ అందరూ మాతాజీ. చెప్తున్నారు కానీ ఎవరు గట్టిగా చెప్పట్లేదు, ఎవరు క్లియర్ గా చెప్పట్లేదు. డౌట్ భక్త ఉందా రక్షణ ఏంటి మీరు చెప్పే భక్తులు ఆన్సర్ పట్ల? మనల్ని ఉద్ధరించడానికి మాతాజీ. మనల్ని ఉద్ధరించడానికి, సాధువుల్ని రక్షించడానికి. హరే ఓకే, కృష్ణ మాతాజీ. మహిమలు చూపడం మాతాజీ. ఆయన మహిమలు చూపడానికి. ఓకే, మళ్ళీ అదే చెడు మీద ఏ విధంగా భక్తి చేసి తన మనం ధర్మాన్ని నేర్చుకోవడానికి మాతాజీ, మనం నేర్చుకోవడానికి అండి. వండర్ఫుల్ ఏ వండర్ఫుల్. విధంగా భక్తి చేసి మీ తన అందరూ చాలా ధామానికి శ్రద్ధగా వెళ్ళగలమో వింటున్నారని చేసి నాకు చూపిస్తాను. చాలా బాగా అర్థమైంది. రైట్, సో మీ అందరూ వింటున్నారో లేదా అని ఒకసారి టెస్ట్ చేశాను. చాలా శ్రద్ధగా వింటున్నారు, సంతోషం. వేదాన్ని బాగా చెప్పారు మాతాజీ. Right. చెడు మీద మంచిని రక్షించడం కోసం కూడా అవతారాలు ఎత్తి మహిమలను కూడా చూపుతాడు. దేవుడు అంటే ఏంటనేది తెలియజేయడానికి కూడా అనేక రూపాల్లో మార్గాల్లో కనిపిస్తూ ఉంటాడు మాతాజీ. జై జై, థ్యాంక్ యూ డివోటీస్. సో సో భగవంతుడు ఒక్కోసారి ఆవిర్భవించకపోయినా ధర్మాన్ని పునఃస్థాపిస్తాడు, ఆచార్యులు పంపిస్తాడు. ధర్మాన్ని పునఃస్థాపించడానికి ఆయన రావాల్సిన అవసరం లేదు. అలాగే రాక్షసులు సంహరించాలంటే కరుణ లాంటి ఒక జీవన వదిలితే చాలు. ఏమండి, ఆయన స్వయంగా వచ్చి శంఖ చక్ర గదాపద్మం పట్టుకుని సంహరించాల్సిన అవసరం లేదు. యమధర్మరాజుకు ఒక విషయం చెప్తే చాలు, ఆయన ఒక క్రిమి కీటకాన్ని పంపిస్తే చాలు, అయిపోయి. ఏమండి, సో కరోనాలో కరోనా వచ్చినప్పుడు ఎవరిని చంపారా కత్తి పట్టుకుని? లేదు, చిన్న క్రిమి కీటకం ఎవరిని ఎంతమందిని సంహరించి వెళ్ళిపోయింది కదండి. సో స్వామి యొక్క సో పవర్ఫుల్ ఎనర్జీస్ అంతవరకు ఎందుకు, మన శరీరంలో ఉన్న ఈ పంచభూతాల ద్వారా కూడా ఆయన ఏదైనా చేయవచ్చు ఒక జీవుణ్ణి. ఎందుకంటే ప్రకృతి అంతా ఆయన శక్తి. ఏమండి, ఇందులో కఫ పిత్త వాతం సరైన మోతాదుల్లో ఉంటే అంతా బాగుంటుంది. లేకపోతే బాగా కఫం పట్టేసింది అనుకోండి, నేను మాట్లాడుతూ ఉంటా మీ చెవులకేం వినిపించదు. నా నోరు కట్ చేసేయాలంటే అది చేసేయచ్చు ఆయన, పెద్దగా ఏం కష్టపడక్కర్లేదు. మొన్న ఒక మహారాజ్ చెప్పారు, మనం ఏదో గొప్ప అనుకుంటాం కదండి, మనం ఏంటి మనకి అసలు మొత్తం మతిమరుపు అనేది వచ్చేసింది అనుకోండి, అయిపోయింది మన జీవితం అక్కడితో. హిరణ్యకశిపుడికి మతిమరుపు వచ్చేసింది అనుకోండి, ఇంకేం చేస్తాడు? నేనే దేవుణ్ణి అని చెప్పగలడా? చెప్పలేడు. చిన్న మతిమరుపు వస్తే చాలు, మన ఇంట్లో కాకుండా పక్కింటికి వెళ్ళిపోతాం. మనం ఏదో గొప్పగా చెప్పుకుంటాం మన గురించి కదండి. సో మనల్ని శిక్షించడానికైతే స్వామి అక్కడికి వచ్చిన ఏదైనా చేసేవచ్చు. మరి ఎందుకు వస్తున్నాడు స్వామి, ఎందుకు లీలలు చేస్తున్నాడు? ఎందుకనంటే ఈయన అద్భుతమైన లీలలు. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఒకటి ఉంటుంది, ఏదో వినాలి, ఏదో చెప్పాలి. ఉంటుందా లేదా ఈ ఆతృత అందరికి? ఏమండి, ఏదో ఒకటి వినాలి, ఏదో ఒకటి చెప్పాలి కదండి. ఈ యొక్క ఆతృత వల్లే చాలా దెబ్బలాట్లు కూడా అయిపోతాయి చాలా జీవితాల్లో. కానీ ఏది వినాలి, ఏది చెప్పాలి, మన కర్ణానికి మన ఇంద్రియానికి చెవుకు ఒక మంచి ఎంగేజ్మెంట్ ఇస్తాడు ఆయన. ఏది వినాలి, కేవలం కృష్ణ కథే వినాలి, కృష్ణ కథే చెప్పాలి. దానికోసం వచ్చి ఆయన అద్భుతంగా ఎన్నో లీలలు చేస్తాడు. ఎప్పుడో త్రేతాయుగంలో వచ్చాడు రామచంద్రమూర్తి. ఇప్పటి వరకు కూడా రామకథ వింటున్నాం కదండి. విన్న ప్రతిసారి మనసుకి హృదయానికి ఎంత ఆనందం కలుగుతుంది, ఎంత ఇన్స్పైర్ అవుతున్నాం ఆయన సేవ చేయాలని. ఇప్పుడే జరిగినట్టు అనిపించే విధంగా ఈ అద్భుతమైన ఈ యొక్క కృష్ణ కథ, రామ కథ మనకు అందిస్తున్నారు ఆచార్యులు. ఎందుకని? ఆ కథ ఎప్పుడు కూడా ఫ్రెష్ గా ఉంటుంది, కృష్ణ కథ కదండి. కృష్ణుడు లాగానే అది కూడా ఎవరు ఫ్రెష్ గా ఉంటుంది. ప్రతి రామనవమికి వింటాం రాముల వారి గురించి, ప్రతి కృష్ణాష్టమి కృష్ణుని వారి గురించి వింటాం. పాతదిలా అనిపించదు. అదే సినిమా అనుకోండి, చూడండి, ఒక 20 సార్లు చూసిన తర్వాత 21వ దాని మీద ఏం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, ఎంత ఫేవరెట్ హీరోయిన్. కానీ కృష్ణ కథ, రామకథ చూడండి, ప్రతిసారి మన ముఖంలో మనకు తెలియకుండానే ఆనందం వస్తుంది, హృదయం ఎంతో ఉప్పొంగిపోతుంది కదండి. మనసులో ఒక హోప్ వస్తుంది. ఎస్, ఎంతో మందిని చూస్తాం. అజామిళ్ లాంటి చరిత్ర విన్నప్పుడు, ఓ మనకు కూడా ఒక ఛాన్స్ ఉంది, డెఫినెట్ గా నేను కూడా భగవద్ధామానికి వెళ్ళగలను. జగాయి మతాయి లాంటి వాళ్ళది వింటాం. గౌర పూర్ణిమ వచ్చినప్పుడల్లా జగాయి మతాయి గురించి వింటాం. జగాయి మతాయికి గౌర ప్రేమ లభించినప్పుడు, ఇప్పుడు నేను కూడా కరెక్ట్ గా శరణాగతి పొందితే నాకు కూడా ఛాన్స్ ఉంది కదండి. ఇవన్నీ కూడా హోప్ గివింగ్ అనమాట. ఇవన్నీ కూడా లీలలు. అంతేకాకుండా స్వామి వచ్చి చిన్న చిన్న ఈ లీలలు చూపిస్తాడు. ఇక రాసలీల గాని ఏదైనా అద్భుతమైన లీలలు చూపిస్తాడు. గోప బాలులతో ఆయన చేసే అద్భుతమైన లీలలు గాని
చూసావా ఎంత అద్భుతంగా ఉన్నాయో? ఒకవేళ గోలోక బృందావనం వస్తే నిరంతరంగా నేను ఈ గొప్ప బాలులతో ఇదే విధంగా ఆవులను తీసుకొని వెళ్తాను, వస్తాను. ఈ గోచరం లీలంతా చేస్తాను. అప్పుడు నిత్యంగా చూడవచ్చు. ఆ స్వీట్‌నెస్ మనకు అందించాడనుకోండి. ఇప్పుడు అంతే కదా! బయట ప్రపంచంలో ఏదైనా కొత్త ప్రొడక్ట్ రిలీజ్ చేసినప్పుడు ఏం చేస్తారు? ఆల్రెడీ బాగా ఉన్న ప్రొడక్ట్‌కి చిన్న శాంపిల్ కింద ఇస్తారు. కదండీ! ఆ శాంపిల్ వాడతాం, వాడతాం, వాడతాం. అది ఎంత బావుందనుకోండి ఏం చేస్తాం? ఆ ప్రొడక్ట్ కొనుక్కుంటాం మనం. అలాగే స్వామి చిన్న చిన్న శాంపిల్స్ ఇవన్నీ కూడా. ఇటువంటి లీలలు నిత్యంగా జరుగుతాయి గోలోక బృందావనంలో. వాటి శాంపిల్స్ కొన్ని ఇస్తాడు స్వామి. ఎందుకొస్తున్నాడు? కెన్వాసింగ్ చేస్తున్నాడాయన. స్పీకర్ పెట్టుకొని గట్టి గట్టిగా, "నా ధామానికి రండి. మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఉండవు. అసలు దుఃఖం అనేది అక్కడ ఉండదు. అసూయ అనేది ఉండదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలుండవు. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక క్లేశాలు అసలుండవు. అప్పుడెప్పుడూ కూడా అక్కడ నిత్యంగా, ఆనందంగా నా యొక్క సేవలో మీరు నిత్యంగా ఉండవచ్చు. ఆనందంగా ఉండవచ్చు." క్యాన్వాసింగ్ చేస్తున్నాడు. కదండీ! ఇక్కడ రాత్రయితే సూర్యుడు లేకపోతే మనకు కరెంట్ లైట్ వేసుకోకపోతే చీకటి. అక్కడ అటువంటి సమస్యే ఉండదు. ఎప్పుడు కూడా దేదీప్యమానంగా ఉంటుంది. ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. అట్రాక్ట్ చేస్తున్నాడు. చిన్న చిన్న శాంపిల్స్ ఇస్తున్నాడు. కదండీ! అందరిని అట్రాక్ట్ చేస్తున్నాడు బద్ధ జీవుల్ని తన వైపుకి. అందుకోసం ఎన్నెన్నో అద్భుతమైన లీలలు చేస్తున్నాడు. హౌ స్వీట్ పర్సన్. ఆ! అంత పవర్‌ఫుల్ బట్ ఎంత స్వీట్ పర్సన్. ఇంత దేవాది దేవుడు యోగుల హృదయాల్లో కూడా బంధింపబడని వ్యక్తి ఏం చేస్తాడండి? యశోదామాత చేత బంధింపబడతాడు. ఆయన చూపిస్తున్నాడు. చూడండయ్యా! నన్ను బంధించడం అసాధ్యం. మనకొక లీల కూడా వస్తుంది. యశోదామాత ఎప్పుడైతే మట్టి తింటున్నాడని బలరాముడు కంప్లెయింట్ చేసినప్పుడు ఆవిడ పట్టేసుకుంటుంది. "ఏ కృష్ణ మట్టి తింటున్నావా?" "లేదమ్మా, లేదు మయ్యా నేను తినట్లేదు." "కావాలంటే చూసుకో." చిన్న పిల్లలు అదే గదా! ముందర కాళ్ళకి బంధనాలేసేస్తారు. "చూడమ్మా నేనేం తప్పు చేయట్లే కావాలంటే చూసుకో." అంటే అప్పుడు అమ్మ ఏమంటదా? "నమ్ముతానురా నిన్ను. ఏం లేదు చూపించక్కర్లేదు." అలాగే అంటుందేమో యశోదామాత కృష్ణ భగవానుడు అంటాడు, "ఓ మయ్య కావాలంటే చూసుకో నేనేం తినలేదు." యశోదామాత అంటుంది, "అవునా? సరే అయితే ఓపెన్ చేసి చూపించు." కృష్ణుడు అంటాడు, "అదేంటి నా ప్లాన్ వర్క్ అవ్వలేదు." అమ్మ చూపించమని అడుగుతుంది. ఆ! ఎందుకంటే ఆవిడ ఈ దేవదేవుని తల్లి కదా! ఆవిడ దగ్గర ఆయన పప్పులు ఉడకవు. సరే అయితే ఓపెన్ చేస్తే ఏం జరుగుతుంది? అందరూ కనిపిస్తారు. ఎన్నో అద్భుతమైన విశ్వాలు. అందులో మళ్ళీ ఒకానొక విశ్వంలో మళ్ళీ యశోదామాత కృష్ణ భగవాని నోరు ఓపెన్ చేసి చూస్తున్న దృశ్యం కూడా అందులో చూస్తుంది. అప్పుడు యశోదామాత అనుకుంటుందంట, "చిన్న మట్టి గడ్డ తిన్నాననుకున్న మొత్తం విశ్వాన్నే మింగేసావు నువ్వు." కదండీ! మొత్తం ఒక విశ్వం కాదయ్యా! మొత్తం అన్ని విశ్వాలు మింగేసాడు వీడు. హ్మ్. అంటే కృష్ణ భగవానుడు ఆ లీల ద్వారా మనకు చూపిస్తున్నాడు. మొత్తం అన్నీ నా యందే స్థితి ఉన్నాయి చూసుకోండి. కదండీ! మొత్తం అన్నీ నా యందే స్థితిని కలిగి ఉన్నాయి. సో, ఆయన యోగ మహేశ్వరం. బట్ అట్ ద సేమ్ టైమ్ వెంటనే ఆ యోగమాయ యాక్ట్ అవ్వటం కారణంగా యశోదమాత అవన్నీ కూడా మళ్ళీ చూసిందంతా మర్చిపోతుంది. లేకపోతే నెక్స్ట్ డే నుంచి ఆవిడ హారతి ప్లేట్ పట్టుకుంటే ఆయనకి పుత్ర వాత్సల్యం అది దొరకదు. యశోదామాతకి మళ్ళీ కర్ర పట్టుకొని బెదిరించడం అనేది చేయదింక ఆవిడ. కదండీ! ఆ విధంగా అద్భుతమైన లీలలు జరుగుతాయి. సో, ఎవరి చేతైతే బంధింపబడడో, ఎవరైతే యమదేవత కూడా భయపడతాడో ఆయన్ని చూసి, ఆయన యశోదామాతను చూసి భయపడతాడు. ఆ! దామోదరాష్టకంలో చూస్తాం గదా! కళ్ళు నులుపుకుంటూ ఉంటాడు. ఒక చెయ్యేమో యశోదామాత పట్టుకుంటుంది. ఇంకో చేత్తో నులుపుకుంటూ ఆ కాటికంతా చెదురు కొట్టుకొని బెదిరిగా అమ్మ ఇంక చూస్తూ ఉంటాడు. హ్మ్. అందుకని దేవతలు కూడా ఈ లీలను చూసి అద్భుతం అంటారు. కుంతి మహారాణి గ్లోరిఫై చేస్తుంది ఈ లీల గురించి. ఇటువంటి లీలలు చూస్తే కదా! నాకేమవుతుంది బివిల్డర్‌మెంట్. ఆశ్చర్యం వస్తుంది. ఇలా ఎలా జరుగుతుంది? నువ్వు దేవాది దేవుడివి. ఇన్ని విశ్వాలు సృష్టిస్తావు, మెయింటైన్ చేస్తావు, లయం చేస్తూ ఉంటావు. అన్ని ఆధ్యాత్మిక, భౌతిక ప్రపంచాలకి అధినేతవి. ఇలా ఎలా భయపడతావు? కదండీ! అటువంటివి చూసి కదా భక్తులు అట్రాక్ట్ అయిపోతారు. అటువంటివి చెప్పుకొని ఎంత ఆనందాన్ని పొందుతారు. యాక్చువల్‌గా ఎవరైనా తప్పు చేశారనుకోండి ఏం చేస్తారు? ఆ విషయాన్ని ఎవరికీ తెలియకుండా గుప్తంగా ఉంచుతారు. అక్కడ దామోదర లీల అది ఆయన కావాలంటే అది గుప్తంగా ఉంచాలి. వాళ్ళమ్మ కొట్టింది, పనిష్మెంట్ ఇచ్చింది, బెదిరించింది, ఊరంతా తిప్పింది. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఒక నెలంతా ఈ విధంగా నన్ను పూజించండి. డిక్లేర్ చేస్తున్నాడు. నా భక్తుడికి నేను బందీనయిపోతాను. నిజంగా నువ్వు భక్తితో సేవ చేస్తే. కదండీ! సో, వ్యక్తం అయినప్పుడు బంధించగలం. అవ్యక్త రూపంలో దర్శించగలం. కేవలం భక్తియుత సేవ ద్వారానే. ఎంత అద్భుతమైన స్వీట్ పర్సనాలిటీ కదండీ! ఈవెన్ మన ఈ యొక్క సుఖదేవ గోస్వామి కూడా
ఫస్ట్ బ్రహ్మవాది అయినప్పటికీ కూడా ఆయన పుట్టిన వెంటనే వెళ్ళిపోతాడు. వ్యాసదేవుడు పిలుస్తాడు. పుత్ర, పుత్ర, పుత్ర. అక్కడ చెట్లు, గుహలు ఇవన్నీ కూడా పుత్ర, పుత్ర, పుత్ర అని పిలుస్తున్నా ఆయన వెళ్ళిపోతాడు. ఎందుకంటే లేదు, లేదు ఇవన్నీ నన్ను బంధనాల్లో పెడతాయని. సో, అప్పుడు మళ్ళీ వ్యాసదేవుడు నన్ను తీసుకొని రావడానికి 2 అద్భుతమైన శ్లోకాలు చెప్తాడు. ఏదైతే పూతన కదండీ! పూతన ఆయనకేమిచ్చాడు? దాత్రి పొజిషన్ ఇచ్చాడు. ఏకంగా నర్స్ పొజిషన్ ఇచ్చేసాడు గోలోక వృందావనంలో. ఆ! బకి, అహోబకీయం. ఈ బకికి ఎంత అద్భుతమైన అద్భుతమైన పొజిషన్ ఇచ్చాడు కృష్ణ భగవానుడు. దేవతలందరూ ప్రార్థించుకుంటారు. ఆ శ్లోకం ఒకటి చెప్తాడు. హ్మ్. మళ్ళీ ఆయన ఎలా ఉంటాడాయన బర్హాపీడం నటవరవపు కర్ణయో కర్ణికారం. ఎలా ఉంటాడాయన? చక్కగా పీతాంబరం ధరిస్తాడు. నెమలి పించం పెట్టుకుంటాడు. కర్ణ కుండలాలుంటాయి. కదండీ! ఎంత అద్భుతంగా ఉంటాడు స్వామి. ఆయన గురించి వర్ణన. ఈ 2 శ్లోకాలు చెప్పమని వ్యాసదేవుడు ఆయన శిష్యుల దగ్గరికి చెప్పి పంపిస్తే వాళ్ళేంటారు అక్కడ చెట్లు కొట్టుకున్నట్టు కొట్టుకుంటూ ఈ 2 శ్లోకాలు పెడితే సుఖదేవ్ గోస్వామి అంటాడు, ఎవరైనా ఇంత అద్భుతంగా ఉన్న వ్యక్తి, అంత శక్తిమంతుడు అట్ ద సేమ్ టైమ్ అంత కరుణ. తన్ని చంపుదామని వచ్చిన పూతన బకీకే తల్లి పొజిషన్ ఇచ్చేసాడు. అయితే ఇతన్ని కదా నేను ఆరాధన చేయాలి. ఇంత అద్భుతమైన వ్యక్తి, కరుణ ఉన్న వ్యక్తి, ఎట్ ద సేమ్ టైమ్ సో పవర్‌ఫుల్ అయిన వ్యక్తి. ఇతన్ని కదా సేవించాలి సేవిస్తే అని చెప్పి ఆయన బ్రహ్మవాది నుంచి సాకారవాది అయ్యి కదండీ! అతని ద్వారా శ్రీమద్ భాగవతం మనకు వర్ణింపబడింది. ఎందుకంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఆయన శక్తులు, అలాగే ఆయన మాధుర్యం. ఎవరైతే ఆయన శక్తుల గురించి తెలుసుకుని, ఆయన మాధుర్యం గురించి తెలుసుకున్న తర్వాత కరెక్ట్‌గా తెలుసుకున్న వ్యక్తి ఆయన శరణాగతి పొందుతాడు. అందుకనే కదా చెప్పారు. ఎవరైతే అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం. ఇది తెలిసిన వాళ్ళు బుధభావ సమన్వితః. భజంతే మాం నన్ను ఆరాధన చేస్తారు. భక్తియుత సేవ చేస్తారని చెప్తున్నాడు స్వామి. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నాడాయన. కదండీ! సో, నేను నా శక్తుల ద్వారా మొత్తం వ్యాపించి ఉంటా. అయితే ఇప్పుడు ఎవరైతే ఆ భూగోళాన్ని మోసినప్పుడు చాలా అలసిపోయినట్టు అలా కాదు. కృష్ణ భగవానుడు ఏం చేస్తున్నాడు? తన స్వరూపంలో ఎక్కడ గోలోక వృందావనం చక్కగా వేణు వాయిస్తూ తన గొప్ప బాలులతో అద్భుతమైన లీలలు చేస్తూ ఉంటాడు. తన శక్తుల ద్వారా కేవలం సంకల్పం మాత్రం చేత ఓకే. లెట్ దేర్ బి క్రియేషన్. ఓకే. క్రియేషన్ అవ్వాలి. ఆ సంకల్పం మాత్రం చేత మొత్తం నడుస్తూ ఉంటుంది మొత్తం. హ్మ్. ఆయన శక్తుల ద్వారా ఎంతో అద్భుతంగా చేస్తున్నాడు స్వామి. కదండీ! మనం చెప్పుకున్నాం కృష్ణ నుంచి బలరాముడు, బలరాము నుంచి మొదటి చతుర్వ్యూహ, తర్వాత మళ్ళీ నారాయణ, మళ్ళీ ద్వితీయ చతుర్వ్యూహ. ద్వితీయ చతుర్వ్యూహాలో ఆ యొక్క సంకర్షణ భగవాన్ నుంచి పురుషావతారములొస్తాయి. ఈ పురుషావతారములు ఈ యొక్క భౌతిక సృష్టి అంతా చూసుకుంటూ ఉంటాయి. కదండీ! ఆ కారణదక సాయి విష్ణు అక్కడ కారణ సముద్రంలో శయనిస్తా ఆయన అనంతమైన విశ్వాలొస్తే ఎప్పుడైతే ఆయన సృష్టించాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఆ యొక్క ప్రధానలో ఆ జీవులందరిని పెడతారు. సృష్టి అంతా జరుగుతుంది. ఒక్కొక్క విశ్వంలోకి మళ్ళీ గర్భోదక సాయి విష్ణువు కింద వెళ్తారు. మళ్ళీ ఆయన ఎక్స్‌పాండ్ అయ్యి క్షీరోదక సాయి విష్ణువు కింద ఘన మొత్తం వ్యాపించి ఉంటాడు. హ్మ్. అందుకనే 10వ అధ్యాయం భగవద్ విభూతి చెప్పినప్పుడు స్వామి చెప్తాడు. అర్జునా! ఈ ఐశ్వర్యాలన్నీ కూడా చాలా తక్కువ మోతాదులో నీకు చెప్పాను. ఇవన్నీ ఎందుకయ్యా? నా యొక్క అంశ ద్వారా మొత్తం ఈ విశ్వాన్నంతా కూడా నిన్ను పోషిస్తున్నా. ఏ విధంగా పోషిస్తున్నాడు? ఆ క్షీరోదక సాయి విష్ణు పరమాత్మ. మొత్తం లోపల బయట ఉంటాడు. మొత్తం పోషిస్తూ ఉంటాడు. భర్త, భోక్త, మహేశ్వరః. ఉపద్రష్టానుమంతా చ భర్త, భోక్త, మహేశ్వరః. ఇది అందుకని ఏమన్నాడు? పశ్యమే యోగమైశ్వరం. నా ఐశ్వర్యాన్ని చూడవయ్యా ఓ అర్జున అని చెప్తున్నాడు. ఏంటంటే భూత బృన్నచ భూతస్థో మమాత్మ భూత భావనః. భూత భావనః. అన్ని సృష్టులకి కారణం ఆయనే. అలాగే భూత భృత్ సర్వ జీవుల్ని పోషించేది ఆయనే. అయినప్పటికీ కూడా ఏంటంటే నచ భూతస్థ వ్యక్తమైన ప్రపంచమునందున్న వాడను కాను. అంటే దీనికి పరమైన వాడను నేను. కదండీ! దేని చేత ఆయన తాకబడడు. ఆయన అద్భుతమైన శక్తుల ద్వారా ఆయన వ్యాపించి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. సో, మనం చూస్తాం ఈవెన్ ద్వారకలో కూడా ఎప్పుడైతే ఆయన మధుర నుంచి ద్వారక షిఫ్ట్ చేయాలనుకుంటాడు. జరాసంధుడు అటాక్ చేస్తున్నాడని. నైట్‌కి మొత్తం అంతా జరిగిపోతుంది. వాళ్ళు మధురలో పడుకుంటారు. తెల్లారి లేసేపటికి ఎక్కడుంటారు? ద్వారకలో ఉంటారు. అలాగని ద్వారక ఏమన్నా నార్మల్‌గా ఉందా? వెరీ ప్లాన్డ్ సిటీ. కదండీ! మనం ఓపెన్ చేస్తే ద్వారకంతా కూడా వెరీ ప్లాన్డ్ సిటీ. ఎక్కడెక్కడ ఉద్యానవనాలుండాలి, ఎక్కడెక్కడ భవనాలుండాలి,
ఆ! ఎక్కడ గార్డెన్స్ ఉండాలి, ఎక్కడ విహార స్థలాలు ఉండాలి, ఎక్కడ సరస్సులు ఉండాలి, ఎక్కడ పక్షులు విహరిస్తూ ఎంత ప్లాన్డ్ సిటీ. కేవలం సంకల్ప మాత్రం చేత ఆయన ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు చేయగలడు. కదండీ! సో, సరే అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది 6వ శ్లోకంలో ఒక ఉపమానం ద్వారా చెప్తున్నాడు. ఏంటా ఉపమానం? యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్. సర్వత్రా వీచినట్టి ప్రచండ వాయువు సదా ఆకాశమునందే స్థితి కలిగి ఉన్నట్లు సృజింపబడిన సమస్త జీవులు నాయందు స్థితిని కలిగి ఉన్నవి. సో చాలా అద్భుతమైనది అంటే అత్యంత ఘనమైనది ఆకాశం మనం చూసే వాటిలో. సో ఈ ప్రచండ వాయువు కూడా చాలా గొప్పది. కానీ అది ఆకాశమే దాని పరిధి కదండీ! అట్ ద సేమ్ టైమ్ దాన్ని తాకకుండా కూడా ఉంటుంది. అలాగే ఈ భౌతిక ప్రపంచం, ఈ భౌతిక సృష్టి ఎంత అద్భుతమైనప్పటికీ కూడా ప్రతీదీ కూడా స్వామి యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది. సో ఇక్కడ ప్రభుపాద్ గారు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. తైత్తరీయ ఉపనిషత్తు. ఏంటంటే భగవానుని భయం చేతనే వాయువు వీస్తుంది. ఇప్పుడు గాలి కంటిన్యూస్ గా వీస్తుంది. ఇప్పుడు గాలి వాయుదేవుడు ఎప్పుడైనా రెస్ట్ తీసుకుంటే మన పరిస్థితి ఏంటి? సో ఎవరి ఆజ్ఞ మేరకు గాలి అలా కంటిన్యూస్ గా వీస్తుంది? భగవంతుడి పట్ల భయంతో అంట. సరే ఇంకా ఏమని చెప్తారు? ఇంద్రుడు భగవంతుడి పట్ల భయంతో వర్షాలు కురిపిస్తున్నాడు. ఇక్కడ ఇంకేమని చెప్తున్నారు? బృహదారణ్యక ఉపనిషత్తులో దేవదేవుని యొక్క నేతృత్వంలోనే సూర్యుడు, చంద్రుడు వాటి సమయాల్లో ఏమంటారు? ఉదయించటం మళ్ళీ అస్తమించడం అనేది జరుగుతుంది. సో ఎవరైనా సూర్య భగవాన్ రిక్వెస్ట్ చేస్తున్నా, మై డియర్ సూర్య ప్లీజ్ ఈరోజు సూర్యోదయం అవ్వాలి. ఎప్పుడైనా మనం రిక్వెస్ట్ పెట్టామా? లేదు. టైంకి మనం లేచినా లేకపోయినా సూర్యోదయం అయిపోతుంది, సూర్యాస్తమయం అయిపోతుంది. మనం ఏం చేసినా చేయకపోయినా. అంటే కేవలం మన మీద భయంతోనో, మన మీద కరుణతో చేస్తున్నాడా ఆయన? లేదు. భగవంతుడి పట్ల భయంతో, భగవంతుడి యొక్క ఆజ్ఞ మీద గౌరవంతో కదండీ! ఈ విధంగా ఇన్ని అద్భుతమైనవి పనిచేస్తున్నాయి. కదండీ! యమధర్మరాజు కరెక్ట్‌గా మృత్యువు ఆ టైంకి మృత్యు అంటే ఎలా వస్తుంది? ఎవరు భయంతో పనిచేస్తున్నాడు యమధర్మరాజు? భగవంతుడి యొక్క భయం. అందుకని ఏమంటారు ఆచార్యులు? భయానికే భయాన్ని కలిగించేవాడు ఎవరు? భగవంతుడు. కదండీ! ఎవరైతే ఆ మృత్యువు అందరికి భయాన్ని కలిగిస్తుంది, ఆ మృత్యువు కూడా సరైన సమయంలో ఒక జీవుని తీసుకెళ్ళటం ఇవన్నీ ఎలా చేస్తుంది? భగవంతుడి పట్ల భయంతో. కదండీ! సో ఈ విధంగా ప్రభుపాద్ గారు ఇక్కడ ఇంకొక అద్భుతమైన బ్రహ్మ సంహిత శ్లోకాన్ని చెప్పారు. యచ్చక్షురేష సవితా సకల గ్రహానాం రాజా సమస్త సురమూర్తిరశేష తేజ యస్యాజ్ఞయా భ్రమతి సంవృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఎవరి ఆజ్ఞ మేరకు, ఎవరి సంకల్పం లోబడి ఈ సూర్యుడు ఆ వేడిమి వెలుతురు ఇస్తున్నాడంట? ఆ దేవదేవుని యొక్క ఆజ్ఞకి లోబడి అని చెప్పి ఇది ఎవరు ప్రార్థిస్తున్నారు? బ్రహ్మదేవుడు. బ్రహ్మ సంహితలో చెప్తున్నారు. గోవిందం ఆది పురుషం తమహం భజామి. అటువంటి గోవిందుని నేను భజిస్తున్నా. అంటే ఈ 3 శ్లోకాల్లో మనకు అర్థమైంది ఏంటి? ప్రతిదీ కూడా భగవంతుని యొక్క ఆజ్ఞకి లోబడి జరుగుతోంది. ఈ సృష్టిలో ఏది జరిగినా. చెప్తారు కదా ఆచార్యులు. భగవంతుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు. చీమ కుట్టడం కాదు సరికదా, ఇలా వంగి ఉన్న గడ్డి పూచ పైకి లెగదు కూడా. ఇది భగవంతుడి యొక్క కంట్రోల్ ప్రతి ఒక్క దాని మీద. కదండీ! సో దీన్ని బట్టి వీటన్నిటి బట్టి ఒకటైతే మనకు హోప్ వస్తుంది. ఏంటి హోప్? ఏదైనా ఒక సిట్యుయేషన్ నా కంట్రోల్‌లో లేకపోవచ్చు. బట్ ఎవరి కంట్రోల్‌లో ఉందండి? కృష్ణ కంట్రోల్. భగవంతుడు కంట్రోల్‌లో అయితే ఉంది. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే సిట్యుయేషన్ జరుగుతుందో అది నా కంట్రోల్‌లో అయితే ఉండకపోవచ్చు. బట్ ఎవరి కంట్రోల్‌లో ఉంది? ఆ భగవంతుడి కంట్రోల్‌లో ఉంది. ఈ నమ్మకం మనకి కలిగితే చక్కగా ఆయన భక్తితో సేవలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం బయటపడే అవకాశం ఉండదు. ఆధ్యాత్మిక జీవితంలో కంటిన్యూ అవుతాం. ఎందుకని? నమ్మకం. ఇది నా కంట్రోల్‌లో లేదు. బట్ నేను శరణాగతి పొంది ఉన్న నా భగవంతుడి కంట్రోల్‌లో ఇదంతా జరుగుతుంది. ఆయనకేదో అద్భుతమైన ప్లాన్ ఉంది. అందుకనే భక్తులు ఎప్పుడు కూడా క్వెషన్ చేయరు. వై కృష్ణ? ఎందుకు నాకు ఇది జరిగింది? అని క్వెషన్ చేయరు. ఏం చేస్తారు? ఇది నాకు పర్ఫెక్ట్ ఆపర్చునిటీ భగవంతుడి దగ్గర ఇంకా గట్టిగా వెళ్ళడానికి. ఏదైనా భయం కలిగిందనుకోండి పిల్లలు ఏం చేస్తారు? తల్లినొచ్చి ఇంకా గట్టిగా పట్టుకుంటారు. కదండీ! తల్లి కాళ్ళు అసలు విడిచిపెట్టరప్పుడు. భక్తులు ఏం చేస్తారు? ఇది నాకు మంచి ఆపర్చునిటీ అని చెప్పి భగవంతుడి పాదాలు ఇంకా గట్టిగా పట్టుకుంటారు. మెనీ టైమ్స్ మన జీవితంలో జరిగే విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు. బట్ దాని వెనకాల అద్భుతమైన భగవంతుడి యొక్క డిజైన్ ఉందని మనం నమ్మగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది మన జీవితం.
కదండి. ఒక మంచి ఎగ్జాంపుల్ తో మనం ఎండ్ చేసేద్దాం. సో యాక్చువల్‌గా ఇప్పుడు ఎవరైతే స్త్రీలు ఇది అల్లుతారు కదా! అల్లికలుంటాయి. అల్లికలు వేస్తున్నప్పుడు ఎనకాల నుంచి మనం చూసినప్పుడు ఆ డిజైన్ చాలా గజిబిజిగా ఉంటుంది. సో చిన్న పిల్లలు చూసి అడుగుతారు. "అమ్మ ఏంటి నీకేమన్నా పిచ్చా? పొద్దున్నుంచి పిచ్చి పిచ్చిగా ఏదేదో మేమైతే పేపర్ మీద గీస్తామో అలా గీస్తున్నావు. ఎలా అల్లుతున్నావేంటి? అది ఆ రంగు పెడుతున్నావు, ఈ రంగు పెడుతున్నావు. ఆ! దీని బదులు వేరే పనేదైనా చేసుకోవచ్చుగా" అనొచ్చు. అప్పుడు తల్లి నవ్వుతుంది. ఏం మాట్లాడదు. మొత్తం అంతా డిజైన్ అయిపోయిన తర్వాత వెనక్కి తిప్పి చూపిస్తుంది. ఎంత అద్భుతంగా ఒక లోటస్ ఫ్లవర్ ఉంది. నెమళ్ళున్నాయి. వావ్! అప్పుడు పిల్లవాడికి అర్థమవుతుంది. ఇంత అద్భుతమైన డిజైనా నువ్వు చేస్తుంది? నాకేం అర్థం కాలేదు. వెనకాల చూస్తే అంతా ఏముంది దారాలు, 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 రంగు రంగుల దారాలు అటు పెడుతున్నావు, ఇటు పెడుతున్నావు. బట్ మొత్తం డిజైన్ అయ్యాక ఎంత వండర్‌ఫుల్‌గా ఉంది. అలాగే ఒక్కొక్కసారి భగవంతుడు మన జీవితంలో కొన్ని కొన్ని కదుపుతున్నప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు. ఎందుకు ఇలా చేస్తున్నాడు భగవంతుడు? ఇంత సరదాగా బట్ నమ్మకం ఉంచితే ఎలాగైతే ఆ తల్లి వండర్‌ఫుల్ డిజైన్ చూపించిందో భగవంతుడు కూడా మన ముందు ఒక వండర్‌ఫుల్ డిజైన్ చూపిస్తారు. కదండీ! ఆ డిజైన్ ద్వారా మనం ఎక్కడికి వెళ్తాం? ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తాం. సో, నమ్మకం ఉండాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ హిస్ కంట్రోల్. మన కంట్రోల్‌లో లేకపోవచ్చు. భగవంతుడి కంట్రోల్‌లో ఉంది. మెనీ టైమ్స్ మనం కంప్లెయింట్ చేస్తాం. ఓహ్! కృష్ణ నేను ఇంతగా శరణాగతి పొందితే కష్ట సమయంలో నన్ను విడిచిపెట్టేసావేంటయ్యా? అని అడుగుతారు. హ్మ్. ఒకసారి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా భగవంతుని చక్కగా చూడగలుగుతూ ఉంటాడు. ఫీల్ అవ్వగలుగుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఆయన పక్కనే ఉన్నట్టు చూడగలుగుతాడు. ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూస్తే ఆయన పాదాల పక్కన భగవంతుడి పాదాలు చూడగలిగేవాడంట. అంత అదృష్టవంతుడు. సరే అయితే బాగా కష్ట సమయం వచ్చింది. ఆ! అనుకుంటున్నాడు ఏమైపోయాడు నా కృష్ణుడు అసలెప్పుడు నాతోనే ఉంటాడు. వెనక్కి తిరిగి చూస్తే ఒక పాదాలు కనిపిస్తున్నాయి. ఇంకొక పాదాలు కనిపించట్లేదు. అప్పుడు కృష్ణుడిని బ్లేమ్ చేస్తున్నాడంట. "ఏంటయ్యా! మామూలప్పుడు బాగానే నా పక్కనే నడిచావు. ఇప్పుడు నన్ను విడిచిపెట్టేసావేంటి అందరిలాగానే?" అంటే అప్పుడు కృష్ణుడు అన్నాడంట, "మరీ బావుంది. బాగానే కంప్లెయింట్ చేస్తున్నావు. అసలు ఒకసారి వెనక్కి తిరిగి చూడయ్యా ఎవరి పాదాలు? చూస్తే ఎవరివి? కృష్ణ భగవానుడివి. నువ్వెప్పుడో నడవటం మానేసావయ్యా! నిన్నెత్తుకొని నేనే నడిపిస్తున్నా. నేను నడుస్తున్నా. నువ్వెప్పుడో నడవటం మానేసావు." కదండీ! సో, ఇది జరుగుతుంది. భక్తుడి యొక్క జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మనం భక్తి జీవితంలో స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు, లేకపోతే అభక్తులకి భగవంతుడి యొక్క చెయ్యి కనిపించకపోవచ్చు ప్రతి విషయంలో. కానీ శుద్ధ భక్తులకి భగవంతుడి యొక్క హ్యాండ్ ఎలా ఉంది ప్రతి విషయంలో కనిపిస్తుంది. ఏ విధంగా పోషిస్తున్నాడు, ఏ విధంగా రక్షిస్తున్నాడు కదండీ! చిన్న పిల్లలు పడుకొని పోతారు. తల్లి ఎళ్లి బ్లాంకెట్ కప్పుతుంది, వస్తుంది. పొద్దున్న లెగిస్తాడు, బ్లాంకెట్ తీసేస్తాడు, ఆడుకుంటాడు. అంతేగాని అయ్యో! రాత్రి బ్లాంకెట్ లేకుండా పడుకున్నా, లైట్ ఆన్ చేసి పడుకున్నా, ఎవరు ఆపారు? ఎవరు బ్లాంకెట్ పెట్టారు? ఆ! ఎవరు దోమలు రాకుండా అంతా మనకి అరేంజ్ చేశారు. ఇంత మంచి నిద్ర రావడం అయ్యేం పట్టించుకోడు. కానీ కొంచెం పెద్దయిపోయాడు 10, 15 ఇయర్స్ వచ్చినాయనుకోండి. అయ్యో! నేను పుస్తకాలు ఎక్కడెక్కడ పెట్టేసాను. పొద్దున్న అయ్యేపాటికి ఎంత శ్రద్ధగా అంతా నీట్‌గా ఉంది. నాకెవరు దుప్పటి కప్పారు? ఎవరు లైట్ ఆపారు? కదండీ! ఓహ్! అయితే అమ్మ చేసింది ఇవన్నీ. అర్థం చేసుకోగలుగుతాడు. అలాగే భక్తిలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయం వెనకాల కృష్ణ భగవాన్ యొక్క హస్తం ఏ విధంగా ఉన్నది, అది మనం అర్థం చేసుకోగలం. ఆ నేత్రం ఎప్పుడొస్తుంది? మనం భక్తిలో ముందుకు వెళ్ళినప్పుడు. మన భక్తిలో ముందుకు వెళ్ళినప్పుడు ఈ అవ్యక్త రూపంలో ఉన్న భగవంతుని మనం సర్వత్రా గాంచగలం. మన యొక్క ప్రతి నిత్యమైన జీవితంలో ప్రతి ఒక్క యాక్షన్ ఎనకాల భగవంతుడి యొక్క హస్తాన్ని చూడగలం. కదండీ! సో, వీటన్నీ చేయాలంటే ఏం చేయాలి? ఏమంటున్నారు? జీవాదు. ఏం చేయాలి? జిహ్వతో స్టార్ట్ చేయాలి. ఏమంటున్నారు? కృష్ణ ప్రసాదం ఇంకొకటేంటి? హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. సేవోన్ముఖిః జిహ్వాదౌ. ఆ జిహ్వ ద్వారా సేవ చేయటం ప్రారంభిస్తే మనం కూడా ప్రేమాంజనుచిత భక్తి విలోచన ఆ స్థితికి వెళ్ళగలిగితే మనకు కొంచెం అర్థమవుతుంది. దర్శించగలిగే స్థితి వస్తుంది. కాబట్టి మనం మన ఆచార్యుల పట్ల, శాస్త్రాల పట్ల నమ్మకం ఉంచి భక్తి సేవలో ముందుకు వెళ్తే మనం కూడా దర్శించగలం ప్రతి కణకణంలో స్వామిని. ఓకే. ఏమైనా సందేహాలున్నాయా డివోటీస్? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. ధన్యవాద ప్రణామ్ చాలా బాగా డివోటీస్. హరే అర్థమైంది కృష్ణ మాతాజీ. మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. ధన్యవాదాలు. అధోక్షజుడు అంటే మాతాజీ ఒకసారి మన చెప్పరా? భౌతిక ఇంద్రియాల చేత అవగతం కానివాడు.
అధోక్షజుడు. రైట్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్ డే డివోటీస్. నెక్స్ట్ ఇంకా స్వామి రేపు వచ్చేసి రేపు భాగవతం వస్తుంది. భాగవతం కి తర్వాత ఆదివారం వచ్చే శ్లోకాల్లో ఏ విధంగా సృష్టి లయాలలో భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు అన్న విషయాన్ని మనకి స్వామి చెప్తారు. ఆ విషయాలు మనం ఆదివారం తెలుసుకుందాం. రేపు శ్రీమద్ భాగవతం సెషన్ ఉంటుంది. అందరూ జాయిన్ అవ్వండి. ఓకే, సో ఎవరికి సందేహాలు లేవు కాబట్టి మనం ఎండ్ చేసేద్దాం సెషన్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే గ్రంథ శ్రీమద్ భగవద్ గీత की శ్రీల ప్రభుపాద की గురు మహారాజ్ జై బతక స్వామి మహారాజ్ की గౌర ప్రేమానందే హరి హరి. థ్యాంక్ యూ. ధన్యవాద ప్రణామ్ డివోటీ. గ్రూప్ లో పెట్టండి మాతాజీ. డెఫినెట్ గా పెడతాను ప్రభు, పెడతాను, రికార్డింగ్ పెడతానండి. మన గ్రూప్ లో పెట్టలేదు భగవద్గీత ఏవి కూడా. ఏమండి ఇంతకుముందు మా ఇది శాస్త్రాధ్యయనము మీ గ్రూప్ లో అన్ని పెడుతుంట్రి. పెట్టాను నిన్న కూడా పెట్టాను ప్రభు. రాలేదు ప్రభువి మీవి రెండు కూడా రాలేదు. అవునా, వచ్చాయండి చూడండి ఒకసారి. భగవద్గీతవి రాలేదు మాతాజీ, నిన్న చూసి. భగవద్గీత అయితే తెలుగు గీతాల్లో చూడాలి ప్రభు. భగవద్గీత డైలీ అప్లోడ్ చేయము. ఒక్కోసారి నా సెషన్స్ డివోటీస్ రిక్వెస్ట్ చేస్తే శాస్త్రాధ్యయనం గ్రూప్ లో పెడతాను. నిన్నటిదైతే పెట్టాను ఒకసారి చూడండి. 9.3 పెట్టాను, మిగతావి పెట్టలేదు. ఓకే, సో ఎందుకంటే డైలీ భగవద్గీత మాత్రం తెలుగు గీతాల్లోనే చూసుకోవాలి. ఆ రికార్డింగ్స్ ఇందులో ప్రత్యేకంగా పెట్టాం ప్రభు. తెలుగు గీత డౌన్లోడ్ చేసుకోవాలి మాతాజీ. తెలుగు గీతాలు డైరెక్ట్ గా మనకి కావాలంటే మీకు ఛానల్ పంపిస్తాను. ఆ యొక్క లింక్ తో మనం వెళ్తే ప్లేలిస్ట్ లో ఇప్పుడు గీతా ఎసెన్స్ చాప్టర్ 9 అందులోకి వెళ్తే మీకు ఈ రికార్డింగ్ అప్లోడ్ అయ్యి ఉంటుంది ప్రభు. హరే కృష్ణ. ఓకే, జై. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ. నిన్న శాస్త్రాధ్యయన క్లాస్ ఒకసారి రికార్డింగ్ పెట్టండి మాతాజీ. నేను అది ఇంకా అప్లోడ్ చేయలేదండి, శాస్త్రాధ్యయనం అప్లోడ్ చేయలేదు, చేశాక పెడతాను. మొన్నటిది పెట్టారా మాతాజీ? బుధవారం పెట్టేశాను. నిన్నటివే ఇంకా పెట్టలేదు. హరే కృష్ణ. ఓకే మాతాజీ. ఓకే, జై. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామములు. మీరు ఉద్ధరించడానికి భగవంతుడు మీ రూపంలో. అయ్యో అదేం లేదని అంత శ్రీల ప్రభుపాదకి గురు మహారాజ్ కి జై. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ధన్యవాదాలు.